అన్ని వైపులా దారులు మూసిపోయినాయి అని ప్రియులారా నీవు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని దిక్కులు మూసుకుపోయినా ఒక దిక్కు ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఏదా దిక్కు? పరలోకం అనే దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి 4 దిక్కులైతే మనకు ఐదోది కూడా పరలోకం అనే దిక్కు. అదే ఎప్పుడు కూడా ముయ్యబడదు. 24 గంటలు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆ ద్వారము తెరిచి ఉంటుంది. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఈ టైంలో మీరు ప్రార్థన చేయొద్దు అన్నాడు దేవుడు. ఎనీ టైం 24/7 వారం రోజులు, రోజుకి 24 గంటలు ఆ ఆఫీస్ పనిచేస్తూనే ఉంటుంది. హెవెన్లీ ఆఫీస్, పరలోకం యొక్క ఆఫీస్ పనిచేస్తూనే ఉంటుంది నీ కోసం, మన కోసం. ఎనీ టైం నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎనీ టైం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. మనసు బాగాలేదా? మోకరించి ప్రార్థన చేయి. నిద్ర పట్టట్లేదా? మనసు మీద నుండి దిగు, దేవుని వైపు చూడు, నీ కన్నులు పైకెత్తు, దేవుని వైపు ఎత్తు. ఆ దేవుడు నీకు మోసుకుపోయిన ద్వారాలు తెరిచి నిన్ను ఒక ఉన్నతమైన రాజ్య మార్గములో నడిపించునుగాక. హల్లెలూయా. ఒక దారి ముయ్యబడితే 7 ద్వారాలు తెరుస్తానంటున్నాడు దేవుడు. ఏదైనా నువ్వు బాగా ప్రేమించేది దూరం అయిపోయిందా? నువ్వు బాగా ఇష్టపడేది చేజారిపోయిందా? దేవుని బిడ్డ, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ప్రకటించే దేవుడు నమ్మదగినవాడు. అవర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు. ఈజ్ నాట్ ఎ లయర్. అబద్ధికుడు కాదు అని మనం పోయినసారి నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏ ద్వారం నీకు మూయబడింది, ఏ తలుపు నీకు వేయబడింది, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నావా? వడ్డీల మీద వడ్డీలు కట్టలేక ఇక నా పని అయిపోయింది, ఎటు కూడా దారి లేదు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఆరాధించే దేవుడు శక్తిగల దేవుడు, శక్తిగల